ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరొక నూతనమైనటువంటి ఉదయాన మిమ్మల్ని చూస్తూ దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన పరిశుద్ధమైన నామాన్ని మహింపరుస్తూ గణపరుస్తున్నాం. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడిపినారా? దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ఒక గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆదరణతో కూడినటువంటి దేవుని వాగ్దానాన్ని ఈరోజు మనం పొందుకొని పోతున్నాం. చాలామంది జీవితాలలో అనేకమైన సమస్యలు, పోరాటాలు, కష్టాలు కూడా ప్రయాణం చేస్తుంటారు. అయితే ఆ సమస్యల్లో, ఆ కష్టాల్లో, ఆ కన్నీళ్ళలో, ఆ ప్రయాసలో ఎదుటివారి ఆదరణ కొరకు ఎదురు చూస్తారు. మీరు ఎంతమంది ఆదరణ లేని స్థితిలో ఉన్నారు? మీ సమస్యలను బట్టి ఎవరైనా మిమ్మల్ని ఆదరిస్తే బాగుండు, ఎవరైనా మీ కన్నీరు తుడిస్తే బాగుండని ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారా? మీ సొంత వారు చాలామంది ఉన్నా, మీ రక్త సంబంధులు, మీ కుటుంబీకులు చాలామంది ఉన్నా, ఎవరి ద్వారా కూడా ఆదరణ పొందలేని స్థితిలో, నెమ్మది లేని స్థితిలో, మనశ్శాంతి కరువైన స్థితిలో మీరు ఉన్నారేమో. ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను ఒక తల్లి వలె ఆదరించబోతున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను. హల్లెలూయా. ఆదరణ లేకోకుండా ఉన్నటువంటి మిమ్మల్ని ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి వాక్కు మీ సొంత తల్లి, ఒకని సొంత తల్లి ఏ విధంగా అయితే ఆ బిడ్డకి వ్యాధి కలిగినప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు తన యొక్క రొమ్మునకు హత్తుకొని ఏ విధంగా అయితే ఆదరిస్తుందో, ఏ విధంగా అయితే ఆ బిడ్డ కన్నీరు తుడిచి ధైర్యం చెప్తూ అభయమిస్తూ తనకు తోడుగా ఉంటుందో, అట్టి విధంగా తల్లి వలె నేను మిమ్మల్ని ఆదరించబోతున్నాను. నీ భర్తను పట్టించుకోవడం లేదా? నీ సొంత కన్న పిల్లల్ని నేను పట్టించుకోవట్లేదా? నీ సొంత తల్లిదండ్రుల నుంచి కూడా నీకు ఆదరణ లేదా? సొంత తోబుట్టుల నుంచి నీకు సహాయం, ఆదరణ, నెమ్మది లేని స్థితిలోనూ ఉన్నావా? ప్రభు చెప్తున్నాడు, నేను నీకు ఆదరణ ఇస్తాను. ఒక తల్లి ఎలా అయితే ఆదరిస్తో అలా ఆదరించి నీ కన్నీరంతా తుడిచి నీ హృదయానికి నెమ్మదిని, ఆదరణ నేను కలగచేస్తానని ప్రభు చెప్తున్నాడు. మీరు ప్రభు నుంచి వచ్చే ఆదరణ కొరకు కనిపెట్టండి. యేసయ్య ఇచ్చే ఆదరణ మనుషులు ఎవ్వరూ అందించలేని గొప్ప ఆదరణ ఇస్తాడు. మనుషుల యొక్క సహజ స్వభావం ఏమిటయా అంటే, వాళ్ళ కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఎవరైనా కొన్ని మంచి మాటలు చెప్పి ఆదరిస్తారని ఎదురు చూస్తారు. అవును ప్రియ దైవజనమా, అలాంటి మనసుతో ఆదరణ కొరకు కనిపెడుతున్న నిన్ను ప్రభువు తన గుండెలకు హత్తుకొని నీ భుజం పైన చేయి పెట్టి ప్రభు చెప్తున్నాను, నేను నిన్ను ఆదరిస్తాను. నేనున్నాను కదా నీకు, ఎందుకు కన్నీరు విడుస్తున్నావు? నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నేను నీకు విజయం ఇస్తాను, నేను నీ తలపైకెత్తాను, నేను నీకు జయమునిస్తాను. ఎక్కడ ఏడుస్తున్నావో, ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ పడిపోతున్నావో, ఏ మనుషులైతే నీ ముందొక మాట వెనకొక మాట చెప్పి నేను హృదయాన్ని గాయం చేసి నేను ఎంతగానో శ్రమల లోయలో ప్రయాణించేలా చేస్తున్నారో, నానా రకాలైనటువంటి మనుషుల మాటలకి నువ్వు గురై బలవుతున్నావో ప్రభు ఎరిగి ఉన్నాడు. ప్రభు ప్రతిదీ చూస్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను ఆదరిస్తాను, నేను నీకు నెమ్మదినిస్తాను. వారందరి మధ్యలోనే నేను నీతో ఉండి నీ కొమ్మును పైకెత్తాను, నీ తలను పైకెత్తి నేను ఆశీర్వదిస్తాను. నీ పిల్లల్ని ఎంత మాత్రం కూడా హీనమైన స్థితిలో, తక్కువ స్థితిలో, తలదించుకునే స్థితిలో ఉంచను, కానీ నీ ముందే నీ పిల్లల్ని ఒక గొప్ప స్థితిలో ఉంచుతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. సో కళ్ళు మూసుకొని ప్రభు ఇచ్చే ఆదరణను పొందుదామా? లార్డ్ జీసస్ మీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే ఆదరణ లేని స్థితిలో ఉన్నారో ప్రభా, నెమ్మది లేని స్థితిలో ఉన్నారో, వారి కుటుంబంలో వారికి ఆదరణ దొరకట్లేదు, స్నేహితుల నుంచి ఆదరణ దొరకట్లేదు, చుట్టూ ఉన్నటువంటి రక్త సంబంధం నుంచి ఆదరణ దొరకట్లేదు, సమస్యల్లో కూరుకొని కన్నీళ్లు విడుస్తూ నిద్రలేని స్థితిని వారు అనుభవిస్తున్నారు ప్రభా. ఆహారం తినలేని పరిస్థితుల్లో వారు ప్రభా ఎంతో దుఃఖముతో నిండి ఉన్నారు. ప్లీజ్ లార్డ్, తల్లి వలె నేను ఆదరిస్తాను వాగ్దానాన్ని బట్టి ఇప్పుడే ప్రతి బిడ్డను కూడా నీ గుండెలకు హత్తుకొనమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రతి బిడ్డ చేతిని మీరు గట్టిగా పట్టుకొని వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, మీ ఆదరణ కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ఆదరణ లేకోకుండా ఎంతోమంది చనిపోవాలన్నటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు ప్రభా. మరణపు తలంపులతో ఉన్నవారు చాలామంది, ఇక జీవితం ఎందుకు అని ప్రభా విసుగు చెందిన వారు అనేక మంది మాటలు వింటున్నారు. లార్డ్ ప్లీజ్ లార్డ్, ఇప్పుడే వారికి ఆదరణ దయచేయండి ప్రభా. మరలా వారి జీవితాన్ని చిగురింప చేయండి. వారి ప్రతి కన్నిటిని మీరు తుడుమని ప్రార్థిస్తున్నాను. నేరుగా ప్రభు నీ హృదయముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నేను నీ కన్నిటిని తుడుస్తున్నాను. నీ జీవితంలో గొప్ప మార్పు నేను తీసుకురాబోతున్నాను. మూడైపోయింది, ఇక నా జీవితం ఎందుకని విసుగు చెందిన ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, ప్రభు చెప్తున్నాడు, నేను నీ జీవితాన్ని సరిచేయబోతున్నాను. లార్డ్, ప్రతి ఒక్క బిడ్డపై నీ ఆశీర్వాదం కుమ్మరించి ఈ దినమంతా వారు నడిపించి, వారికి ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఆదరణ లేని స్థితిలో నీ సహాయం, నీ ఆదరణ ఇచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.